ప్రశస్త నామమున మీకు అందరికీ శుభాభివందనములు. సమయం ఇచ్చిన అయ్యగారికి దేవాతి దేవుడిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఇంత మట్టుకు రెండు మాటలు మనము ధ్యానించున్నాం. మొదటి మాట ఏంటండి? క్షమించడి. పూర్తిగా చెప్పండి. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. 7 మాటలు, ఒక ముగ్గురికి ఛాన్స్ ఇస్తున్నాను. 7 మాటలు చివరిగా నాకు వచ్చి వెనకాల చెప్తే వారికి ఒక ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. ముగ్గురిలో ఎన్నిక చేస్తాను. చాలా చక్కగా చెప్పిన వారికి, 7 మాటలు మంచిగా చెప్పిన వారికి హల్లెలూయా. మంచిది. ఈ రెండో మాటను ధ్యానించుకున్నాము. మూడో మాటను కూడా మనము చూస్తూ ఉంటున్నాము. మూడో మాటను కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామనంటే ఆదరణ మాటగా మనము ఈ యొక్క మాటను మనము ధ్యానించుకుందాం. ఆదరణ ఎవరికి, ఎవరి నుండి ఆదరణ కలుగుతుంది అని అంటే క్రీస్తు నుండి తల్లికి ఆదరణ కలుగుతుంది. తల్లి ఒక్కసారి సిలువలో వేలాడుతూ రక్తముతో కారిపోతున్న, కొరడాతో కొట్టబడిన తన కుమారుని వైపు దీనంగా చూసింది. ఈ మాటను బట్టి తల్లి చూపులో మనం అర్థం చేసుకోవాలి ఏంటి అనంటే, కుమారుడా నువ్వు నన్ను వదిలేసి వెళుతున్నావా అని ఆ దీనమైనటువంటి ఆ మాటను మనము ధ్యానించినట్లు గమనిస్తుంటున్నాం. దానిలో తండ్రి కూడా అంటూ ఉన్నాడు, ఆమె హృదయాన్ని ఎరిగిన కుమారుడుగా తన బాధ్యతను ఆ సిలువలో కూడా మరచిపోలేదు అని మనము ఈ యొక్క మాట ద్వారా గుర్తు చేసుకోగలుగుతున్నాం. ఎందుకు అనంటే చిన్నప్పుడు తనను లాలించి పాలించి అన్నం తినిపించి మంచి మంచి కథలు చెప్తూ బుజ్జగించి నిద్రపుచ్చిన తల్లి లాలించిన పాటలు తనకు ఆ సిలువలో రక్తము కారుతున్నా కూడా జ్ఞాపకం వచ్చాయి. తన పనిలో సహాయము చేసిన, మరి అయ్యో నా కొడుకు ఎంతో సహకారిగా నాకు ఉండేవాడు, ఎంతోమంది నన్ను తిట్టినా కొట్టినా నాకు అండగా నిలబడేవాడు, నా కొడుకు నన్ను ఈ దినమున వదిలేసి వెళుతున్నాడన్న తల్లి కూడా ఎంతో వేదనతో ఉండడంని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే తన బాధ్యతను ఒక్కసారిగా యేసు గుర్తు చేసుకున్నాడు. చూడండి, ఎన్నో కష్టాల్లో ఉంటున్నారు మీరు కూడా, మనము కూడా కదా. అయినా మన కష్టాలను బట్టి మన తల్లిదండ్రులను మర్చిపోతూ ఉంటున్నాం. నాకున్న శ్రమలే సరిపోవట్లేదు, ఇంకా నా తల్లిదండ్రులనేమి చూడగలుగుతానని చాలామంది ఇక్కడ ఉన్నవారము అదే మనసు కలిగి ఉంటున్న వారముగా ఉంటున్నాము. కానీ ప్రభు చెప్తూ ఉంటున్నాడు, తన మనసుని ఎరిగి, అమ్మా నీ ఒంటరివి దానివు కాదు, నేను నీకు కుమారునిగా వెళ్ళిపోతున్నాను, కానీ మరొక కుమారుణ్ణి నేను నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో నీ కుమారుడు అని తన బాధ్యతను తల్లి పట్ల నిర్వర్తించినాడు. ఇక నేను వదిలేసి వెళుతున్నాను, నా బాధ్యత ఈ కుమారుడు చూసుకుంటాడు. నీకేది కావాలన్నా ఈ కుమారుడు అన్ని విధాలుగా మరి చూసుకుంటాడని చెప్పి తన యొక్క తల్లి పరిస్థితిని గమనించి ఆ సిలువలో వ్రేలాడుతున్న యేసుప్రభు పలికిన చక్కని మాటను మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఏం చేస్తున్నామండి? వారి ఆస్తిపాస్తులు కావాలి కానీ వారి ఆలన పాలన తీర్చలేని సమయం మనకున్నది, తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. వీరినేంటి మనం చూసుకునేది? ఒక అనాథాశ్రయం అంటూ ఉన్నది కదా, అందులో వేసేద్దాం. వారి ఆస్తులు కావాలి కానీ వారికి ఏం కావాలి? ఆశ్రయం. అనాథ ఆశ్రయమే వారికి ఆశ్రయముగా కల్పిస్తున్నామేమో, లేక సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నామేమో. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మన తల్లిదండ్రుల పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉన్నావు. రక్తము చిందించబడుతూ కూడా, ఎన్నో కొరడా దెబ్బలు అనుభవిస్తూ ఉండి కూడా సిలువలో వ్రేలాడుతూ తన తల్లిని మరచిపోలేదు. 3 మాటలు, మొదటి 3 మాటలు ఇతరుల కోసము ఆయన పలికినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా కూడా
క్షమాపణ. రెండోది చేర్చుకొనుట. మూడోది తల్లిని ఆదరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము ఏమని చెప్తుంది అని అంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించడం అంటే ఏంటిదండి? వారిని కూర్చోబెట్టి పూలదండలేసి శాలువలు కప్పడం సన్మానమా నీ తల్లిదండ్రులకు చేయవలసినది? అది కాదండి. 10 మందిలో నీ తల్లిదండ్రులకు ఒక మంచి విలువను కల్పిస్తున్నావా? 10 మందిలో నీ తల్లిదండ్రుల మాటకు విలువిస్తుంటున్నావా? తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావా? గుర్తు తెచ్చుకో. దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తేనే ఏం కలుగుతుంది? దీర్ఘాయుష్మంతుడు. చాలామంది సగంలోనే వారి యొక్క ఆయుష్ మరి ముగిసివేయబడుతుంది. అంటే అన్నిటిని మనం ఆ విధంగా చూసుకోకూడదు. దేవుని వాక్యం అదొక ఆజ్ఞ అయి ఉంటున్నది. తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యత అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. తల్లిదండ్రులను కూడా చూసుకోవలసిన బాధ్యత నీపై ఉన్నది. అది బాధ్యతే కాదు, నీవు గనక వారిని సన్మానించకపోతే, వారిని గనక సరిగా చూడకపోతే, వారికి ఇవ్వవలసిన విలువ గనక ఇవ్వకపోతే ఏమైపోతారంట? దీర్ఘాయుషు కాదు, నీ ఆయుష్ తక్కువ చేయబడుతుంది. నీవు ఎక్కువ కాలము బ్రతకలేవని చూస్తూ ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనకున్నటువంటి తల్లిదండ్రుల విషయం జ్ఞాపకం చేసుకుందాం. అత్తమామల కోసం జ్ఞాపకం చేసుకుందాం. వారు కూడా ఇటువైపు తల్లిదండ్రులే, అటువైపు కూడా తల్లిదండ్రులుగానే ఉంటున్నారు. స్త్రీలమైతే అమ్మ నాన్నని బాగా చూసుకుంటాం, కానీ అత్తమామలను సరిగా చూడలేని స్థితిలో ఉంటారు. పురుషులు కూడా అంతేలేండి. వారి తల్లిదండ్రులను మాత్రం చక్కగా చూస్తారు, కానీ అత్తవారి తరపున వారిని చాలా తక్కువ చూస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడుగా తీర్చబడతావని దేవుని వాక్యము చెప్తూ ఉంటున్నది. అదేవిధంగా ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే ఉపద్య 1:15 వచనంలో ఏమని ఉన్నదంటే, నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ మీదికి వచ్చును. దీని యొక్క అర్థం ఏంటిదో తెలుసా? నీ తల్లిదండ్రులను నీవు ఏ విధంగా చూస్తావో నీ పిల్లలు కూడా అదే స్థాయిలో నిన్ను చూస్తారు. అర్థమవుతుందా? నీవు ఏ కొలతతో కొలవబడతావో అదే కొలత నీకును కొలవబడుతుంది. కాబట్టి అందుకే అంటున్నాడు, నీవు చేసినదే నీ మీదికి వచ్చును. నువ్వేది చేస్తావో అదే నీ మీదికి వస్తుంది అనేది మర్చిపోకూడదు. ఇంకా దేవుని వాక్యంలో ఏమని ఉంటున్నదని అంటే, నీ దీపము కారు చీకట్లో ఆరిపోవునని ఉంటున్న. సామెతలు 20:20 వచనములు, నీ తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎంత భయంకరమైనటువంటి మాటలు కదా! తల్లిదండ్రులను చూడకపోతే ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటామో. కారు చీకటిలో మన దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఆశీర్వాదం ఉండదు, నరకం అనుభవిస్తావు, వేదన పడతావు. నువ్వు ఎంత శ్రమ పడినా కూడా అందులో దీవెన అనేది నీకు ఉండదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీవు నీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నావు, ఎంతగా గౌరవిస్తున్నాను, ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఒక కుమారుణ్ణి ఒక తల్లి చాలా చక్కగా పెంచింది. తన హాస్టల్లో ఒక ఉన్నతమైన చదువు చదివిపిస్తుంది. చాలా రోజుల తర్వాత తల్లికి కుమారుని చూడాలనిపించి పిండి వంటలు, తనకిష్టమైన వంటలు చేసుకొని వెళ్ళి కుమారుని దగ్గర వెళ్ళడానికి వాచ్మెన్, అయ్యా నా కుమారుడు స్టీవెన్ని నేను చూడాలి, నన్ను పంపించండి అని చెప్తే, స్టీవెనా ఎలా నీకు కుమారుడు అవుతాడు? ఎందుకనంటే తల్లి ఒక పాత చీర కట్టుకొని ముఖమంతా ముడతలు పడిన శరీరంతో ఉండడం చూసి ఆమె ఆ యొక్క స్టీవెన్ వాళ్ళ అమ్మ కాదని అనుకున్నారు. అయినా స్టీవెన్ని పిలిచారు. స్టీవెన్ని పిలిచి, మరి ఈమె మీ అమ్మనేనా అని అడిగినప్పుడు, కాదు నా పని మనిషి అని చెప్పారు. ఆ మాట విన్నది, నొచ్చుకుంటున్నది, హృదయం చాలా వేదన పడుతుంది లోపల. అయినా లోపలికి తీసుకెళ్ళి, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి,
ఈ పిండి వంటలు నాకు అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను అన్నీ తింటున్నాను, నా ఫ్రెండ్స్ ఎవరు చూడకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటున్న లోపే చాలామంది, అరే ఎవరు వచ్చారా నేను చూడడానికి, ఎవరైనా వస్తే హాస్టల్లో ఏం చేస్తారు, చాలా తిండి కోసం అన్ని ఆహార పదార్థాలు తీసుకొస్తారు, తీసుకొని తిందామని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తుంటే ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి మొహమాట పడి ఈమె నా పని మనిషి అని చెప్పుకున్నాడు. రెండోసారి కూడా ఆ తల్లి హృదయం బద్దలైపోయింది. ఇంటికి వచ్చి అదే మాట చాలా వేదన పడుతుంది. తల్లి చాలా బాధపడుతుంది. నా కుమారుడు నన్ను పని మనిషి అన్నాడు. చిన్నప్పుడే తన తండ్రి కోల్పోతే ఎంతో కష్టపడి నా కుమారుడిని మోసాను. చాలా రోజులు, చాలా కాలము నేను ఉపవాసం ఉండి నా కొడుకు కడుపు నింపాను. ఈరోజు నా కొడుకు నన్ను పని మనిషి అన్నాడు. అయ్యో, నా కొడుకు నన్ను తల్లి అని పిలువలేని నా బ్రతికెందుకని ఉరివేసుకొని చనిపోయింది. సెలవులకు కొడుకు ఇంటికి వచ్చాడు. ఒక చక్కని ఫోటో చూశాడు. తాతయ్యని అడిగాడు, తాత ఈ ఫోటో ఎవరిది అని. తాత చెప్పాడు, తాత ఈ ఫోటో ఎవరిది, ఇంత హీరోయిన్ లాగా ఉన్నటువంటి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే, ఆమె ఎవరో కాదురా, నిన్ను కన్న నీ తల్లి. నా తల్లా? అవునరా నీ తల్లే. నిన్ను చిన్నప్పుడు మరి ఇల్లు కాలిపోతే ఆ కాలిపోతున్న సమయంలో నీవెక్కడ కాలిపోతావో అని చెప్పి తన ఒంటి మీద ఉన్నటువంటి చీర తీసి నిన్ను ఆ చీరలో చుట్టి బయటికి తీసుకొస్తున్న క్రమంలో ఆ మంటల్లో ఆమె కాలిపోయిందిరా అని చెప్పినప్పుడు ఆ కుమారుడు బోరున ఏడ్చాడు మోకాళ్ళ మీద పడి. అయ్యో అమ్మా, నీకు ఇంత అందం ఉందా? నా వల్లనే నీ అందమంతా వికారం అయిపోయింది. ఈ వికారపు ముఖాన్ని నిన్ను నా ఫ్రెండ్స్కి పరిచయం లేక ఒక పని మనిషిని అన్నాను, అందువల్లనే నీవు చనిపోయావేమో, నన్ను క్షమించు అమ్మా అని ఏడ్చాడు. నిన్ను గనక నీ తల్లి కనకపోతే నువ్వేమైపోదువు? నీ తండ్రి నిన్ను భరించి మోయలేకపోతే నీవు ఈ స్థితిలో ఉండేవారివా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. నీ తల్లిదండ్రుల పట్ల నీవెంత బాధ్యత కలిగి ఉన్నావు గుర్తు చేసుకోండి. చాలామంది తల్లిదండ్రులను అసహించుకుంటున్నారు. చాలామంది తల్లిదండ్రులను లోపల వీళ్ళు ఎప్పుడు చేస్తే బాగుండు అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, చీకటిలో నీవు బ్రతకాల్సి వస్తుంది. నీ ఇంటి దీపము ఆరిపోవాల్సి వస్తుంది. నీ ఆయుష్ తగ్గిపోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం మామూలుగా చెప్పడం లేదు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము. సిలువలో వ్రేలాడుతూ కూడా తన బాధ్యతను యేసుప్రభు మర్చిపోలేదండి. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నావు, తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు నీకు కావాలి, కానీ వారి సుఖములు నీవు చూసుకోవడం లేదు. ఆశపడింది వారికి ఇవ్వడం లేదు. ముసలిదే కదా, ముసలోడే కదా, ఏదో ఒకటి తింటాడులే అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, వాళ్ళ కడుపు మార్చుకొని మటన్ ముక్క నీకు తినబెట్టింది. వాళ్ళు కరువులో ఉండి కూడా నిన్ను సమృద్ధిగా పెంచి ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు ఇంతటి ఎత్తుగా ఎదిగావు అని అంటే దానికి కారణము నీ తల్లి, నీ తండ్రి. వారు కష్టపడితేనే తప్ప నీవు ఈ స్థితిలో లేవు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతగా వరకు నీ తల్లిదండ్రులను నీవు గుర్తు చేసుకుంటున్నావు? ఎంత మట్టుకు నీవు చక్కగా చూసుకుంటున్నావు? నీ బాధ్యత ఏ విధంగా ఉంటున్నది నీ తల్లిదండ్రుల పట్ల? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అదే విధముగా కుమారుని యోహానును చూసి, ఇదిగో నీ తల్లి అని మరి కుమారునికి మరి ప్రియమైనటువంటి సహోదరుడుగా ఉన్న యోహానుకు తన తల్లిని అప్పగించినట్టుగా చూస్తున్నాం. అక్కడ యోహాను కూడా మరి వేరే వాళ్ళ తల్లిని పోషించడము, వారి బాధ్యత తీసుకోవడం ఎంతో కష్టం కదా. కానీ అయినా కూడా యోహాను తన బాధ్యతను మరి తల్లి అనుకునే తన బాధ్యతను కూడా యోహాను భరించి ఉంటున్నాడు. యేసుప్రభు అప్పగించినటువంటి ఆ పనిని కూడా యోహాను చక్కగా నిర్వర్తించినట్టుగా చూస్తున్నాం. నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వెంత మట్టుకు నిర్వర్తిస్తున్నావు? నీ తల్లి సంగమునకు నీవెంత మర్యాదిస్తున్నావు? నీ ఆత్మీయ తల్లిదండ్రులను అనగా నీ తండ్రిని నీవెంత గౌరవిస్తున్నావు? వారు నీకు అప్పచెప్తున్న బాధ్యత నువ్వెంత నమ్మకంగా చేస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. లేని పక్షమున
దేవుడు అడుగుతుంటున్నాడు. నీ ఆయుష్ పొడిగింపబడాలి అంటే నీ బాధ్యత నమ్మకంగా నెరవేర్చాలి. నీ దీపము ఆరిపోకుండా ఉండాలి అనంటే నీ ఆత్మీయ తండ్రి కానీ నీ తల్లిదండ్రులు కానీ నీకు అప్పచెప్పిన బాధ్యతను నీవు నమ్మకముగా నిర్వర్తించవలసిందిగా మరి కోరుకుంటున్నావు. నీవు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటున్నావా? నీకోసమే ఆయన బలి అయిపోయినాడు. నీకోసమే నీవు పాపిగా ఉన్నావు. నీ పాపములను బట్టి మరి అనేక దుర్మార్గపు పనులు చేసి ఉంటున్నావు. నీవు అనేక దుర్మార్గపు పనులను చేసి నీవు పాపిగా మారిపోయినావు. నీ పాపములు క్షమించబడాలి, నీవు మన్నించబడాలి, నీవు పరలోక రాజ్యానికి వారసునివి కావాలి, వారసురాలివి కావాలని చెప్పి ఆయన కల్వరి శిలువలో మరణించినాడు. నీ కోసమే ఆయన కొరడా దెబ్బలు అనుభవించినాడు, నీ కోసమే అవమానాలు పొందినాడు, నీ కోసమే ఉమ్మివేయబడినాడు. కానీ నీవు భరించడానికి సిద్ధంగా ఉన్నావా? లేవు. కొన్ని శ్రమలు కూడా అనుభవించడానికి నీవు సిద్ధంగా లేవు. కానీ దేవుడు చెప్తుంటున్నాడు, నీవు సిద్ధంగా ఉండు, నేను క్షమించినాను, నీవు కూడా క్షమించు. అప్పుడే నీవు క్షమించబడతావు. ఇతరులను చేర్చుకో. నీ తల్లిదండ్రుల బాధ్యత విషయంలో కూడా నీవు బాధ్యతను నమ్మకంగా చేర్చుకో. నీకు బదులుగా ఆయన శిక్ష అనుభవించినాడు. నిన్ను మరి ఆయన పోలిగా అనగా నీవు ఉన్నటువంటి పాపపు ఊబిలో నుండి ఆయన నిన్ను రక్షించడానికి ఆయన సిలువలో వ్రేలాను. ఆయన కార్చిన రక్తము వలన పాపానికి క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బదులుగా యేసు రక్తము కార్చి నిన్ను పవిత్రునిగా పవిత్రురాలిగా చేసి ఉంటున్నాడు. నీ పాపం అంతటిని తీసివేయడానికి ఆయన కల్వరి సిలువలో ఇంతగా శ్రమ అనుభవించి ఉంటున్నాడు. కాబట్టి నీవు సంఘంలో నీ బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నావు? నీ కుటుంబంలో నీ బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నావు? నీ భార్య పిల్లల పట్ల, నీ భర్త పట్ల నీ బాధ్యత ఏ విధంగా ఉన్నది? నీ బాధ్యత చక్కగా నిర్వర్తిస్తేనే నీ దీపము వెలుగుతూ ఉంటుంది. లేని ఎడల అది ఆరిపోతున్నది. అనేక మంది ఎదుట అవమాన పాలు అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా మన బాధ్యతను మనము నిర్వర్తించడానికి మరి సిద్ధమవుదాం గాక. దేవుడి వాక్యం దీవించును గాక.